ఆడబిడ్డ అనేది నిరుద్యోగ భృతి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ఇవ్వకుండా ప్రజలను నారా చంద్రబాబు నాయుడు చీటింగ్ చేశాడని గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు విమర్శించారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్పి బడ్జెట్ లో 26,000 కోట్ల కేటాయింపులు చేశారు. ఉద్యోగ కల్పనపై అబద్దాలు చెప్పారని అన్నారు. 36,000 ప్రతి అర్హత కలిగినటువంటి బాలికకు 36,000 రూపాయలు ఇవాళ రాష్ట్రంలో అప్పుబడినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. దిస్ ఈజ్ ఆల్సో చీటింగ్. ఈ చీటింగ్ అని అడిగితే దానికి మాత్రం సమాధానం చెప్పరు. అంతేకాదు, నిరుద్యోగ భృతి 3,000 ఇస్తా ఉన్నారు. ఏడాదికి ఎంత ఇవ్వాలి? ఒక్కొక్కరికి 36,000 రూపాయలు ఇవ్వాలి. గత ఏడాది ఇవ్వలేదు. ఈ ఏడాది కూడా కేటాయింపులు బడ్జెట్లో లేనే లేవు. అంటే ఈ ఏడాది కూడా ఎగ్గొట్టేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. అంటే ఒక్కొక్క నిరుద్యోగికి 52,000 బాకీ పడ్డాడు. ఇది మోసం కాదని అడుగుతా ఉన్నా. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, ఏమండి కూటమిలో ఉన్నటువంటి ముఖ్యులు నారా లోకేష్ గారు, మంత్రి గారు, నేను అడుగుతా ఉన్నా, దిస్ ఈజ్ నాట్ చీటింగ్ అని అడుగుతా ఉన్నా. ఇలా మీరు మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇక తల్లికి వందనం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. తల్లికి వందనం నీడు బడ్జెట్లో కేటాయించారు. 500 కోట్లు ఎంతో కేటాయించారు. ప్రతి పిల్లవాడికి, తల్లికి కాదు, ప్రతి పిల్లవాడికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా తల్లికి 15,000 రూపాయలు ఇచ్చాడు. మేము రానిండి అధికారంలోకి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అన్ని 15,000. ఒక 15,000, 2 ఉంటే 30,000, 4 ఉంటే 45, 3 ఉంటే 45,000, ఇంకా ఉంటే ఇంకా అవసరమైతే పిల్లల్ని కనండి నేను ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ దుంపది అదే నాకు అర్థం కాల. మరి వచ్చి సంవత్సరం అవుతుంది, జీవో ఇచ్చాడు, కేటాయించాడు, కానీ డబ్బులు ఇవ్వాలి. చీటింగ్ కాదని అంటున్నా. ఇవాళ మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బడ్జెట్లో పెట్టాడు. ఎంత పెట్టాడండి? 8,278 కోట్లు పెట్టాడు. ఇస్తాడో ఎవడో, పోయినసారి పెట్టాడు, ఎగ్గొట్టాడు. ఈసారి ఇస్తాడో ఎవడో తెలియదు. 8,278 కోట్లు పెట్టాడు. అసలు కావాల్సింది ఎంత లెక్క చూస్తే? లెక్కలన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, ప్రజలకందరికీ తెలుసు. 13,050 కోట్ల రూపాయలు ఇవ్వవలసినటువంటి అమ్మఒడికి, అదే వందనం, తల్లికి వందనం, వాళ్ళ పేరులో తల్లికి వందనానికి 8,278 కోట్లు పెట్టాడు. అవి కూడా ఇస్తాడో ఇవ్వడో తెలియదు. గత సంవత్సరం ఒక్కొక్కరికి పిల్లకి 15,000 రూపాయలు బాకీ పడ్డాడు. దీన్ని ఏమంటారు? మోసం అంటారా? గత సంవత్సరం మోసం చేశారు, ఈ సంవత్సరం కూడా మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. బడ్జెట్లో పెట్టారు కేటాయింపు, ఇస్తారో ఇవ్వరో తెలియదు. ఈ రకంగా మోసం చేసేటటువంటి పరిస్థితి. ఇంకా రైతుల సంగతికి వస్తే